సో చాలా ఇక్కడ పూలు కూడా ఉన్నాయి, బంతి పూలు. వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, అసలు రేట్లు ఏమేమి ఉన్నాయి, అసలు బిజినెస్ నడుస్తుందా లేదో ఒకసారి అడిగితే తెలుసుకుందాము. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు పూలు? బెంగళూరు నుంచి. బెంగళూరు నుంచి. ఎప్పటి నుంచి అమ్ముతున్నాడా? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు. ఎంత కేజీ? ఎంత కేజీ? 80 రూపీస్. కేజీ 80 రూపీస్. ఎన్ని రకాలు? 2 రకాల? 2 రకాలు. ఇప్పుడు ఇక మీకు ట్రాన్స్పోర్ట్కి ఎంత అవుతుంది, తీసుకురావడానికి ఎన్ని ఒకసారి తీసుకొస్తారు? మొత్తం పెట్టుబడి వచ్చేసి 70,000 పెట్టుబడి మొత్తం బండి. ఓకే. ఇప్పుడు ఎంత అడుగుతున్నారు కస్టమర్స్? ఎంత అడుగుతున్నారు? కస్టమర్ ఎంత అడిగితే 80 రూపీస్కి అమ్ముతున్నాం. ఇవాళ అడిగేది అడుగుతారు. ఒకటే రేట్? ఇక ఒకటే రేట్. చామంతి పూలు? చామంతి అవన్నీ ఏం లేదు, ఓన్లీ బంతి పూలు. బంతి పూలు మళ్ళీ పండగ తీసుకొస్తారా లేకపోతే నార్మల్ అప్పుడు కూడా అమ్ముతారా? పండుగలు అప్పుడే. పండుగలు అప్పుడే. మామూలుగా ఏమని చేస్తారు? మామూలుగా ఏం చేస్తారు? నిమ్మకాయలు అమ్ముతాం. నిమ్మకాయలు. ఇప్పుడు ఎట్లా గిరాకీ ఇప్పుడు ఇయర్? పర్వాలేదు అన్న. పర్వాలేదా? రేట్లు ఏమున్నాయి? మా దగ్గర 8 రకాలు 9 రకాలు ఉంటాయి అన్న పువ్వులు. ఇక అన్నీ పావు కిలో 80 రూపీస్ 60 రూపీస్ అమ్ముతాం. మార్కెట్లో నిన్న మొన్న తక్కువ ఉండే, ఈరోజు 200 రూపీస్ కేజీ. ఇది వైట్ పువ్వు వచ్చేసి 350 రూపీస్ కేజీ మార్కెట్లో. 350 రూపీస్ కేజీ. నార్మల్ అప్పుడు 100 రూపీస్ ఉంటుండే. ఒకటేసారి దోసుకొని తింటారు మార్కెట్లో, హోల్సేల్లో. రైతులకి ఏమొస్తుందేమో కానీ లోపల అదే ఎక్కువ అయిపోతుంది మార్కెట్లో. ఈ మధ్యలో చాలా ఇదైపోతుంది మార్కెట్లో, అసలు ఫుల్ ఇదైపోతుంది మొత్తం. ఈ ఇయర్ 2 ఇయర్స్ నుంచి చాలా ఎక్కువైపోయింది. 2 ఇయర్స్ నుంచి చాలా ఎక్కువ చేస్తారు. అంటే అక్కడ లోపల పట్టించుకోవాలి లేక, అది కాక ఇది కాక. మేము 20 ఇయర్స్ పైన నుంచి అమ్ముతున్నాం పూలు ఇక్కడ. ఎప్పుడు లేదు, ఈ 2-3 సంవత్సరాల నుంచి చాలా దారుణం ఉంది అక్కడ మార్కెట్లో. ఇష్టం ఉంటే తీసుకోలేకపోతే లేదు. ఆసాంల దగ్గర పొద్దుగాలనే తీసేసుకుంటారు, అమ్ముకుంటారు, బయట పడతారు వాళ్ళు. రేట్లు మాత్రం టూ మచ్ ఉన్నాయి. ఎక్కడి నుంచి తీసుకొస్తారు? గుడ్డి మల్కాపూర్ నుంచి తెస్తాం. ఇక నేను అప్పుడు లాభం లేదని రైతు దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నా. 60 రూపీస్ కేజీ తెచ్చుకున్నా. మార్కెట్లోనేమో ఈరోజు 30 రూపాయల కిలోనే ఉంది. 30 రూపాయలు 20 రూపాయల కిలో ఉంది. నేను డైరెక్ట్ రైతు దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నా. శంకరంపల్లి 60 రూపాయల కేజీ పడ్డది అక్కడి నుంచే. అన్ని అంటే ఇవి కొన్ని కుల్ల పూలు వచ్చేసి గుడ్డి మల్కాపూర్ వెళ్తా. కొన్ని తోటలో దొరికే ఐటమ్స్కు పండుగల పూట డైరెక్ట్ రైతుతో పోయి తెచ్చుకుంటా. ఎందుకంటే మార్కెట్లో ఇది చేస్తారు, గంట చూసి మోకా కొడతారని ఆడ వెళ్ళి తెచ్చుకున్నాం. అట్లా అది పరిస్థితి. చెంపపేట నుంచి వచ్చినాం. చెంపపేట నుంచి. ఇప్పుడు దీపావళి కదా, చాలా పూజ సామాగ్రి, పూలు, పండ్లు అన్నీ కొంటూ ఉంటారు. సో ఎట్లున్నాయి అన్ని రేట్లు? రేట్లు అంటే ఇంకా మామూలుగానే ఉన్నాయి. ఇక్కడికి వస్తే తక్కువ ఉంటాయి అనేసి ఇక్కడికి వచ్చేసినాం. అక్కడి నుంచి. మీరు ఎక్కడ ఉంటారు? చెంపపేట. చెంపపేట. పూలు ఎట్లున్నాయి రేట్లు? పూలు బాగానే రేటు ఉన్నాయండి, చాలా రేట్లు ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ తగ్గినాయా పెరిగినాయా? సేమ్ ఉంటాయి. సేమ్. లాస్ట్ ఇయర్ కూడా ఇదే. ఇప్పుడు ఏమేమి తీసుకున్నారు మీరు? బంతి పూలు, చేమంతులు, గులాబీలు, దీపాలు. సెలబ్రేట్ చేసుకుంటారు మంచిగా? చేసుకుంటాం. నోములు ఉన్నాయి? నోములు లేవు కానీ చేసుకుంటాం. సెలబ్రేట్ చేసుకుంటాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది ఇక్కడే. ఇక్కడే కొత్తపేట మాది. ఈసారి ఎక్కువ ఉన్నాయా? ఈసారి ఏమి ఎక్కువ అనిపించట్లేదు, తక్కువగానే ఉన్నాయి కానీ కాయలు అంతా బాగాలేవు. అంత డ్యామేజ్ ఉన్నాయి లోపల, అంత అణిగిపోయినట్టుగా. పూలు రేట్స్ బాగానే ఉన్నాయి నాన్న. పూలు రేట్లు బాగున్నాయి. దీపాలు, దొంతులు అన్ని రేట్లు బాగానే ఉన్నాయి. అవన్నీ బాగున్నాయి. పోయినసారి కంటే ఈసారి ఎక్కువనే ఉంది రేటు. మామూలుగా అన్ని సామాన్లు కొనాలంటే ఎంత అయితే ఖర్చు? అయితే నాన్న చాలా చాలా చెప్పలేం కదా, మనం కొనుక్కునే దాన్ని బట్టి ఉంటుంది. సెలబ్రేట్ చేసుకుంటారా ఎవ్రీ ఇయర్? సెలబ్రేట్ చేసుకుంటాం. పూలు తీసుకున్నా, రేట్ రీజనబుల్ ఉంది. 100 రూపాయల కిలో ఉంది. ఎన్ని కేజీ ఎంత అమ్ముతున్నారు? కేజీ 100. కేజీ 100. 2 కిలోలు తీసుకున్నాం. 2 కిలోలు. చేసుకుంటారా పండుగ మంచిగా? చేసుకుంటాం, బాగానే చేసుకుంటాం. ఇంకా వేరే ఈ పూలు, వేరే పూలు కానీ ఇంకా అలంకరణ చేసే పూలు కానీ, మామిడాకులు కానీ అవి కూడా కొంటారా? అవి కూడా ఉంటాం. మామూలుగా దొరకాయి కదా? దొరుకుతున్నాయి, అన్ని దొరుకుతాయి ఇప్పుడు. కాకపోతే డబ్బులు ఉంటారు అంతేగా. ఎంత అయితే మొత్తం ఒక సామాన్ కొనాలంటే? 200 అయిపోయినాయి. 2 కిలోలు కాదు మొత్తం సామాన్ కూడా 100 రూపాయలు అయిపోతాయి. 150 అయిపోతాయి. ఎక్కువ ఉంటాయి కదా మామూలుగా మామిడాకులు, చామంతి పూలు అవి ఉంటాయి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడే నాగేశ్వరం కాలనీ దగ్గర. ఎట్లున్నాయి ఈసారి రేట్లు? తక్కువ ఎక్కువ? పర్లేదు, రీజనబుల్ ఉన్నాయి.